అవన్నా మా జిల్లా మారుతుందంటవానే ఏమోరా నాకేం తెలుసు. మండలం సప్పుడు గంట గంట కలిపితే బాగుండు, దూరం పోవాల్సి వస్తుంది. ఇదేంద్రా మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక్కరు, కలెక్టర్లు ఇద్దరు, గమ్మతుంది. చా మన జిల్లా అప్పుడే మంచిగా ఉండేరా, మస్తు ఇలుగుంటుండే. ఇప్పుడు చూడు ఎటు కాకుండా అయినాం. కాదు మామా, ఇదే కరెక్టు. కలెక్టర్ ఆఫీసు మనకు దగ్గర కాలేదా గట్లంటావు అని ఊర్ల పొంట నడుస్తున్న చర్చలు. ఇక సిటీలేమో గిది. ఉన్న జిల్లాలు కొత్త జిల్లాలు మార్చాలనుకుంటున్న జిల్లాల గురించి రామన్న 5 రోజుల కిందట ఏమన్నాడో ఇప్పుడేమన్నాడో ఇనుండ్రి మొదలైతే. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. సమజైందా? మా ఏలు వల్ల వచ్చిన 33 జిల్లాలు అట్లనే ఉండాలి. ఒక్కటి పెంచొద్దు, దించొద్దు, బార్డర్లు మార్చొద్దు, బరాబర్ ఉండాలి. లేకుంటే తెలంగాణలో అగ్గి పుట్టిస్తామని డైలాగు దంచి ఆరం కాక ముందుకే నాలుక మర్రేసిండు అన్నట్టు. అంటే ఏంది సారు, ఏదైనా చేస్తే మీరే చేయాలి కానీ ఇంకోళ్ళు చేయొద్దా? మీ గవర్నమెంట్ ఉండగానే సికింద్రాబాద్ ను లష్కర్ జిల్లా చేస్తే అయిపోవు కదా, ఎవరన్నా అడ్డం పడ్డారా? అసలు సంగతి ఏంటంటే మొన్న జిహెచ్ఎంసీ డివిజన్ 150 నుంచి 300కు చేసిండ్రు కదా. శివారు మున్సిపాలిటీలు కలిపితే కన్నా సికింద్రాబాద్ కు అన్యాయం జరిగింది. మల్కాజిగిరి కిందికి తీసుకుపోవడిందని ఇవాళ లడాయి అందుకుంది బీఆర్ఎస్ పార్టీ. ర్యాలీకి పర్మిషన్ లేదని అందరు నాగబట్టి బండ్లకి ఎక్కించి స్టేషన్ కు పట్టుకుపోయినరు పోలీసులు. తెలంగాణ భవన్ కించి సికింద్రాబాద్ కు లీడర్లు పోతానికి తయారైతే ముంగడికి పోనీయలే. కోర్టు నుంచి న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ వీక్ లో తిరిగి ఆ కార్యక్రమాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల చైతన్యం, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో, వాళ్ళ మనోవేదన ఏందో అవన్నీ మీకు ఫస్ట్ వీక్ లో చూడబోతున్నాం. ఈ ఇడుజూడు హుజురాబాద్ ను జిల్లా చేయాలని లోకల్ పబ్లిక్ ధర్నా కూకున్నారు. ఓ జేఏసీ పెట్టి మండలాలన్నీ తిరిగి అందరితోటి మాట్లాడితే మనకు జిల్లా కావాల్సిందే అన్నారట. పాత ప్రధానమంత్రి పివి నరసింహారావు పేరును ఈ జిల్లాకు పెట్టాలనేది మనోళ్ళ డిమాండ్.